హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటిని బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపుని, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. టమాటాలను కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యలు తెచ్చిన వెంటనే ఫ్రెష్గా కడిగేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకొని దాంట్లో వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉంచుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. రొయ్యలకు కూడా ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకి చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ చేసుకొని తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.